ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమ. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ. హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. సుదర్శనోయం అస్మాకం దుర్దశా దుఃఖనాశనం. సర్వసంపత్ప్రదాతారం చక్రరాజో నిరంతరం. సంతోషం భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, శుభోదయం. నేటి పంచాంగం. నేడు అనగా నవంబర్ 27వ తేదీ 2024 సంవత్సరం, కార్తీక మాస కృష్ణపక్ష ద్వాదశి రోజు. ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 31 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 36 నిమిషాలకు. తిథి కృష్ణ ద్వాదశి రాత్రి తెల్లవారుజామున 6 గంటల 23 నిమిషాల వరకు, అంటే మరుసటి రోజు 6 గంటల 23 నిమిషాల వరకు. నక్షత్రం చిత్తా నక్షత్రం పూర్తిగా ఉంది ఈరోజు. యోగం ఆయుష్మాన్ యోగం పగలు 3 గంటల 11 నిమిషాల వరకు. కరణం కౌలవ కరణం సాయంత్రం 5 గంటల 5 నిమిషాల వరకు. తైతుల కరణం రాత్రి తెల్లవారుజామున 6 గంటల 23 నిమిషాల వరకు. ఈరోజు అమృత ఘడియలు రాత్రి 12 గంటల 22 నిమిషాల లగాయతు 2 గంటల 10 నిమిషాల వరకు. దుర్ముహూర్తం పగలు 11 గంటల 41 నిమిషాల లగాయతు 12 గంటల 26 నిమిషాల వరకు. వర్జం పగలు 1 గంట 34 నిమిషాల లగాయతు 3 గంటల 22 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. మనకి ఈ రోజున ఎవరికైనా సరే తలపెట్టిన కార్యక్రమాల్లో ముఖ్యమైన పనులు, చెక్కుల మీద సంతకాలు, అగ్రిమెంట్ల మీద సంతకాలు, లేదా ఇంపార్టెంట్ మీటింగ్స్, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే మీటింగ్స్, ఇలాంటివన్నీ కూడా ఈ వర్జ సమయంలో కానీ, దుర్ముహూర్త సమయంలో కానీ, రాహుకాలంలో కానీ వదిలిపెట్టేసి అమృత గడియల్లో చేసుకోవడం మంచిది. లేదా ఏదైనా మంచి సమయాన్ని చూసుకొని చేసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఈరోజు శ్రాద్ధ తిథి ద్వాదశి. కృష్ణపక్ష కార్తీక మాస కృష్ణపక్ష ద్వాదశి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధకర్మని నిర్వర్తించడం మన విధి. మీ కుటుంబంలో ఎవరైనా సరే కార్తీక మాస కృష్ణపక్ష ద్వాదశి రోజు గతించిన పెద్దలుంటే వారికి శ్రాద్ధకర్మని నిర్వర్తించాలి. ఈరోజు కార్తీక మాసంలో వచ్చే బుధవారం కాబట్టి చాలా కార్తీక దామోదరుడికి చాలా ప్రీతికరమైన రోజు. పైగా ద్వాదశి. నిన్న ఏకాదశి ఉపవాసం చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజు పొద్దున్నే అనుష్ఠానం ముగించుకొని ద్వాదశి పారణ చేయాలి. ఈరోజు ఎంత ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చేస్తే అంత మంచిది. సుదర్శనోయం అస్మాకం దుర్దశా దుఃఖనాశనం. సర్వసంపత్ప్రదాతారం చక్రరాజో నిరంతరం. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ. అజ్ఞానాంధస్య మే దేవా విష్ణు మార్గం ప్రదర్శయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు ఎక్కువసార్లు చదువుకోవడం వల్ల అన్ని రకాలుగా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు వృద్ధి చెందుతాయి. శుభం, జయం, లాభం.